కానీ తొందరగా కానీ మళ్ళీ నాకు పని ఉంది, నేను బయటికి పోవాలి, మీటింగ్ ఏదో ఉందంట, తొందర పనులు అయిపోవాలి మాకు. కానివ్వండి ఏ వీడియోలు బాగానే చేస్తున్నారుగా. ఓడు ఆయన వీడు వచ్చినాయి వామ్మ, మీరు కానీ ఆడుకోవాలి, మీకు ఎందులో కానీ ఏడు చదువుతులే, మీరు కానీ చూడదు కానీ అన్ని ఏ వీడియోలే అవన్నీ. ఇగో వాళ్ళ మాటలు వింటే అబద్ధాలు మొత్తం మనం కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నువ్వు కానీ మీరు కానీ అబద్ధాలు అంటారేంటండి? అబద్ధాలు వచ్చినవా నువ్వు పని చేసే కూలీని జడకొడతావు ఏంటే. ఇదిగో నేను మీతో తర్వాత మాట్లాడతాను, ముందు మా వ్యూవర్స్తో మాట్లాడండి. చెప్పండి వ్యూవర్స్ చెప్పండి. ఏంటో ఏఐ వీడియో అని వచ్చిందండి, మీకు ఏమని చెప్పిండా? ఏఐ వీడియోనే కండి, జగనన్న మీద అబద్ధాలు ప్రాపగాండలో చేసే ఏఐ వీడియోలు పుట్టించుకొచ్చి ఆ సింగయ్య మృతికి కారణం జగనన్న అని చెప్పేసి చెబుతున్నారు వీళ్ళు. ఏఐ వీడియోలు అవి అంత క్లియర్ గా తెలుస్తుంటే ఏమంటే నమ్మేయడానికి ఖాళీగా ఉన్నారా? మొన్నటి దాకేమో అసలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు ఏదో కాన్వాయ్ గుద్దిందని పుట్టించుకొచ్చారు. ఇవాళ వీడియో బయటకు వచ్చాక ఏ వీడియో అంటున్నారు. రేపు సింగయ్యే లేచి బతికొచ్చి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి నేను చచ్చిపోయినా అని చెప్పిన అది కూడా మాయే అని చెబుతారండి. అదిగో చూడండి, అడిచేసి ఇడిచేసి మళ్ళీ సింగాన్ని లేపుతారంట. అదిగో యాడ్ నుంచి లేపుతారు వీళ్ళు, చంపేసింది వీళ్ళే. మామూలుగా మాట కాదండి, నేను ఒక మాట అడుగుతానండి. మా జగన్ గారి కార్యకర్త మా జగన్ గారి కారు కింద పడి ఎందుకు చచ్చిపోతాడండి? ఎందుకు చచ్చిపోతాడు? తొక్కిసలాటలో చచ్చిపోక ఏం చేస్తారు మీరు? ఏమంటే ఇప్పుడు అంతమంది రావద్దన్నారా? అంతమంది రావద్దని మీకు చెప్పినా లేదా? అభిమానాన్ని ఆపలేరండి. మరి అభిమానులు చంపితే ఎవడాపుతారు అంటే అనుకుంటున్నారు బయట. ఎట్లా అనుకుంటారా? అభిమానులను ఎవడాపుతాడు? సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు లాంటి వాళ్ళే ఆపలేకపోయారు. మా జగన్ అన్న మామూలుడా? వాళ్ళు ఎవరిని మాటలు చెప్పలా. ఇదిగో అదే అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఏమో సింగయ్య అసలు మాకు సంబంధమే లేదన్నారు. రోడ్ సైడ్ ఎక్కడో బండి నుండి తీసుకొచ్చి మాకు అంట కడతారు ఏంటి అంటారు. మరి రోడ్ సైడ్ ఎక్కడో పడిపోయినండి మాకు తీసుకొచ్చి అంట కడతారు ఏంటి? తర్వాత ఏమో జగన్ ప్రోగ్రాంకి వచ్చిన కొంతమంది కార్యకర్తలు వ్యాన్ తగిలి పడింది అన్నారు. తర్వాత అవినాష్కి సంబంధించిన అనుచరుడు వ్యాన్ తగిలింది అన్నారు. తీరా వీడియో బయటకు వచ్చిన తర్వాత సరే ఆయన 10 లక్షలు ఇస్తాం అంటున్నారు. సరే అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? అలా ఏఐ జనరేటెడ్ వీడియో అంటున్నారు. ఏఐ వీడియోనే అది అంటే మీకు తెలుసుగా మన జగనన్న మీద ఎంత కక్ష కట్టారో వీళ్ళంతా. మన జగనన్నకు ఉన్నది ఎంత అండి? ఓ సాక్షి ఛానల్, దాని మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేశారు వీళ్ళు. మొన్న వీళ్ళ మాటలు నమ్మొద్దు, వీళ్ళు చేసే విష ప్రచారం అంతా జగన్ గారి మీద బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఏఐ వీడియోనే. అసలు ఏమంటే సుబ్బడు మన దగ్గర పని చేస్తున్నాను వదిలేస్తున్నాను, కానీ ఆడంత క్లియర్గా టైర్ కింద తలకాయ పడి తొక్కించుకుపోతుంటే అన్నా జగన్ అన్నా అని దూరం నుంచి అరిసి ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థమైంది కదండి. ఏ జనరేటెడ్ వీడియోలో ఎంత చక్కగా ఎట్టొచ్చిందండి. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? తొక్కించింది అంటున్నాడుగా, మరి ఒకవేళ 40 టన్నులు ఉన్నటువంటి ఆ కారు తొక్కితే మొహం నుజ్జు అవ్వాలి కండి. మొహం కాదండి బాబు, బాడీ మీద ఎక్కింది కారు కనపడదు. అదిగో ఏ వీడియో అంట. ఇది కాక జనాలందరం చంపేసి ఏ వీడియోలు అని చెప్పండి. కానీ రప్ప నరుగుతామంతే మేము అట్ట కార్లు బిల్లు. అసలు రప్ప నరగడం మంచిదే అంటండి. మళ్ళీ చెప్పండి మంచిదే. ముగ్గురిని చంపేశారు ఆ తెనాలి, మన ముగ్గురిని చంపేశారు సత్తెనపల్లి టూర్లు. ఎందుకు చెప్పారు ముగ్గురు? ఏనంటే మళ్ళీ దానికి ఏదో అబద్ధాలు. ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదండి, హార్ట్ పేషెంట్ అంట, ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు. అది మనం ఏం చేస్తాం? ఆయన చచ్చిపోయిండ్లేవయా, ఆయన చచ్చిపోయింది కాబట్టి ఇంకొక ఆయన చచ్చిపోయిండు మధు అని ఒక ఆయన చెప్పవేంటి? దాచిపెట్టుకుంటాం ఏంటి? అది మీదే తప్పు. అదిగో ఏమంటే వీళ్ళ కార్యకర్తలు అందరూ రోడ్డు మీద అడ్డంగా నుంచొని ఒక అంబులెన్స్లో మధు అనే పేషెంట్ని తీసుకొస్తుంటే ఆయనకు సైడ్ ఇవ్వలేదంట. వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దిగి పాపం అయ్యా మా బాబు హాస్పిటల్కి వెళ్ళాలి, అయ్యా అంబులెన్స్లో ఉన్న సైడ్ అంటే సైడ్ ఈనేయలేదంట. గంటలో ఆసుపత్రికి వెళ్తే తప్ప బతకడని చెప్పారంట. ఏంటి మీరంతా ఈ అబద్ధాలు వింటున్నారు? పని మానేసి మీరు కడనాలి. ఈ తప్పు అంతా ఎవరిదే? గవర్నమెంట్ సెక్యూరిటీ కల్పించలేదు, అది గవర్నమెంట్ వైఫల్యం. మా వాళ్ళని ఎట్లంటారు మీరు? ఇగో 100 మందితో వస్తే సెక్యూరిటీ ఇస్తామని చెబితే 10,000 మందిని వేసుకొస్తే అందరిని ఆపలేమని ముందే చెప్పాను. వాళ్ళు వత్తనం లేదులే, మీరే పోగేసుకొచ్చారంట అంటే అనుకుంటున్నారు బయట. మా కూలీలు కూడా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చాడు, ఒక్కడే వచ్చాడు. ఎవడు వాళ్ళంతటా వాళ్ళు జనాలు వస్తే ఇంటింటికి కలిసి రండి నేను సత్యనపల్లి వెళ్తున్నానని పిలిచాడేంటి? డబ్బులు ఇస్తారా? ఇగో అంటే అనుకుంటున్నారు. అనుకుంటారా డబ్బులు ఎక్కడే? మా కూలీలు అంటున్నారండి మనిషికి 500 ఇచ్చి తీసుకుపోయారని. ఇదిగో నువ్వు పిచ్చి పిచ్చి వేయొద్దు. తీసుకుపోయి సింగయ్య అక్కడ చనిపోయినటువంటి ఆయన పేరేంటే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన పేరేంటి నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మధు ఎంతమందిని అంట కడతారండి? ఏమంటే ఒక్కలో చచ్చిపోతే విగ్రహం పెట్టడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశారు. ఇగో అంటే
బయట టాక్ అది. ఆయన మహనీయుడు. మీ తెలుగుదేశం పార్టీ అటువంటి వేధింపులు తట్టుకోలేక చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు ఇక నేను పొద్దాక నాగమల్లేశ్వరరావు ఏంటనే చెప్పటమే నా ఎపిసోడ్లోకి ఇదే పనే. గతం ఎపిసోడ్లో చెప్పిన ఆయన ఏంటో అది చూసుకొని పోయి శుభ్రం నువ్వు అబద్ధాలు చెప్పమాకు. అబద్ధాలు అంటారేంటంటే వీళ్ళు మన మీద బురద చల్లాలని చూస్తున్నారు, మన జగన్ గారి మీద బురద చల్లాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని బురదలో ఉండడం మేము బురద చల్లేది ఏముందిలే. అంటే బయట బురద అసలు మీ పార్టీ బురద అన్నారేంటి బయట జనాలు అనుకుంటున్నారులే. అసలు మా జగన్ అన్నాం అనుకో రప్ప రప్ప నరుగుతాం ఇక్కడే. అదిగో ఏమంటే నా దగ్గర పని చేస్తుండవు, 10 ఏళ్ల నుంచి నా దగ్గర పని చేస్తుండవు, పని చేస్తే జీతం తీసుకుంటుండవు, గురు భక్తి లేదు, స్వామి భక్తి లేదు, వాండర్ అన్న గౌరవం లేదు, రప్ప రప్ప నన్నే నరుకుతా అంటారు. రేపు నరికేస్తాం. మా జగన్ అన్న అంట చూసుకుని మేము ఏదైనా చేయగలం. జగన్ అన్న మీరు అంటారా? ఓట్లు వేసిన వాళ్ళు కూడా చేస్తారుగా. చెప్పండి, సమాధానం అడుగుతున్నారు జనాలు. ఓట్లు వేసిన వాళ్ళు కూడా రప్ప రప్పగా. అంతా కాదు, మా జగన్ అన్నను అవమానితే 2029లో మీ జగన్ అవమానించింది, మీ జగన్ అన్న అవమానించింది ఎవరు అది చెప్పు. అంటే శర్మలమ్మ గారు ఏమంటే మేము అంటే అన్నాం సరే, మేము బయట వాళ్ళు మేము అంటే మీ అన్నయ్యకి గిట్టదు మాకు గిట్టదు అనుకో. సొంత చెల్లెలు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు గారు ఏమంటున్నారంటే మా అన్నయ్య చంపిండి దగ్గరుండి జగన్ ఆవిడేముంది విన్నారా మీరు? ఆమెకు డబ్బులు ఇచ్చి మీరే చెప్పేస్తున్నారా? ఆవిడేముంది ఒకసారి డబ్బులు ఇచ్చి ఏమంటే ఎడిటర్ ఆ క్లిప్ ఒకసారి. ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. ఏముందామా ఆమెకు డబ్బులు ఇచ్చి మీ కూటమి వాళ్ళే చెప్పిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో చీఫ్ అయినా మేము డబ్బులు ఇవ్వాలా? ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చీఫ్ ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏమంటే వ్యూవర్స్ వీళ్ళు మన జగనన్న మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా జగనన్నని ఏదన్నా అంటే గనక వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తగా నేను ఊరుకోను. తీవ్రవాదం బాగుండేది అంటే అంటున్నారు బయట. సరే నువ్వు వస్తే వచ్చి కానీ రోజు రామా మా కూలీలు మళ్ళీ చెడిపోతారు నువ్వు చెప్పి అబద్ధాలు నిజం అనుకుంటారు. ఇదిగో కూలీలు నేను చెప్పేదే నిజం. ఆ మాట చెప్పమాకని చెప్పేసి ఈ మాటలు నమ్మొద్దు మీరు. ఆ మాటలొద్దు. మీకు కూడా కలిపే చెబుతున్నాను, 2029లో వచ్చేది మన జగనన్నే. అబద్ధ ప్రచారం చేసి మీరు చేయని రాజకాలు చెప్పు. ఒకసారి ఓడిపోయిన కాడ నుంచి ఓడిపోయిన తెల్లారే మొదలు పెట్టారా? జనాల్లోకి పోయి మేము జనం సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి మీరు చేసే పనులేంటా? ఏం మంచి పని చేశారా మీరు? అమాయకుల్ని రోడ్ల మీద పోలీసులు పెట్టి కొట్టించింది వాళ్ళు అమాయకులు అంట. మీ టీమే వాళ్ళు మా టీమేట ఏది ఆ సాక్షి ఛానల్లో ఎవరైతే మాట్లాడినారో ఆయన వదిలేసి విలేకరుని తీసుకెళ్తారా? వీళ్ళు జర్నలిస్ట్ని తీసుకెళ్తారా? ఎంత అన్యాయం అసలు. జర్నలిస్ట్కి ఏం సంబంధం అండి? ఇంకోటి ఏంటి, పొదిలి వెళ్ళాడు, పొదిలి మీద రాళ్లతో దాడి చేపిస్తారా మా జగనన్న మీద? ఇదిగో హోటల్ స్కూల్ పిల్లలతోనా? అబ్బా ఉండు ఒకసారి ఉండు. మళ్ళీ ఏంటి? స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలంట మీ మాజీ ఎమ్మెల్యే జోగారావు అని ఆయన స్కూల్ పిల్లలతో కలెక్టరేట్ లో ధర్నా చేసి ఏమయ్యా మీకు రాజకీయం చేయడం స్కూల్ పిల్లలు దొరికారా? అవును, యువతకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. వాళ్ళు యువత ఏంటా? చిన్న పిల్ల పాలు తాగే పిల్ల 5వ తరగతి పిల్లలు. అవును, యువతను తీసుకెళ్తే కొడుతున్నారని పిల్లల్ని తీసుకెళ్ళామా? యువత మీకు సపోర్ట్ చేయరని చెప్పు. అటు తెలిసినోడు ఎవడు మీ సపోర్ట్ ఆఖరి స్కూల్ పిల్లలను కూడా మీరు రాజకీయాలు వాడుతున్నారండి. మీరు తీసుకెళ్ళిన వాళ్ళకి ఏమన్నా జరిగిందా? తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికాడ వదిలిపెట్టుంటారు. అది ఆ పాయింట్. ఏమంటే వ్యవస్థ చూసిన మళ్ళీ అబద్ధం చెబుతున్నారు. వదిలిపెట్టారు. వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి 7 పిల్లలు గాయాల పాలయ్యారు. ఆటోలు కార్లు అన్న తర్వాత యాక్సిడెంట్ జరగవా ఏంటి? అంతే. అవును. ఇక మనిషి అన్నాక చచ్చిపోవడం అందుకే చెంగే చచ్చిపోయినా అంటారు మీరు. అవును అంతే. కాదు, మనిషి అన్నాక చచ్చిపోడా, కుర్రోడు అన్నాక దొంగతనాలు చేయడా, మనిషి అన్నాక గంజాయి తాగరా, ఇయ్యాక మీరు మాట్లాడే మాటలు ఆ నోరు తెరితే ఒక్కటన్నా మంచి మాట ఉందా మీకు? మన జగనన్న 2020 బాబు సీఎం జగనన్న చేసే అన్ని మంచి పనులే.
మా పనులు చెడదొప్పమాక, మా కూలీలు మాత్రం చెడదొప్పమాక. నీ బుద్ధులు వచ్చి మా వాళ్ళు పాడేతరం భయ. సోతా ఉన్నాడు. నువ్వు అర్జెంట్గా ఎక్కడ నుంచి వెళ్ళిపో నాయన, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో నాయన, నీ దండం పెడతారు భయో. 2029 జగనన్న అదిగో. అందరినీ రప్ప రప్ప నరుకుతాం. జై జగన్. అది ఏమంటే కూలీలు వివర్సో విన్నారుగా మనోడు మాటలు, వస్తే రప్ప రప్ప ఏనంట. మరి ఆలోచించుకోండి, మరి ఉంటా మరి.